అదొక డ్రైవింగ్ స్కూల్. ఆ స్కూల్‌కి ఓ అమ్మాయి డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళింది. తమిళనాడులోని తిరుపత్తూరు సమీపంలో పూవాంకుళం అనే గ్రామంలో సత్యమూర్తి అనే వ్యక్తి ఉంటున్నాడు. కానీ అసలు నోటి నుండి సత్యమే రాదు. ఇతని వయసు 32 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. ట్రయల్స్‌లో ఉన్నాడు. అయితే ఆ ప్రయత్నాలన్నీ పెళ్లి కోసం కాదు. కత్తిలాంటి అమ్మాయిని పడేసి ఆమెతో తన కోరికలన్నీ తీర్చుకొని ఆ తర్వాత వదిలేయాలని తెగ ఉబలాట పడిపోయేవాడు. కానీ 3 పదులలోకి వచ్చినా తన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే తన ట్రయల్స్ మాత్రం ఆపలేదు. తిరుపత్తూరు ఆర్టీఓ కార్యాలయం సమీపంలో సత్యమూర్తికి సొంతంగా ఓ డ్రైవింగ్ స్కూల్ ఉంది. ఇక అక్కడే తన ఆశలకి పునాది వేశాడతను. ఎలాగైనా తన స్కూల్ కి డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చే అమ్మాయిలలో ఎవరో ఒకరిని లైన్ చేసి లవ్ లోకి దింపి వాళ్లతో తన కోరిక తీర్చుకోవాలి అనుకున్నాడు. కానీ వాళ్ళను పెళ్లి మాత్రం చేసుకోవాలి అనుకోలేదు మూర్తి. ఇక అప్పుడే కొత్తూరు ప్రాంతంలో ఉంటున్న పెరియస్వామి కుమార్తె అయిన దివ్య అనే మహిళ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఈ మూర్తి డ్రైవింగ్ స్కూల్ కి వచ్చింది. ఇక ఈ దివ్య వయసు 24 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. బీఈడీ చదువుతుంది. అలా చదువుతూనే టైం చూసుకొని ఈ మూర్తి దగ్గరికి వచ్చి డ్రైవింగ్ నేర్చుకుంటుంది. ఇక అప్పటికే అమ్మాయిలను పడేసి ఖుషి చేయాలి అనుకున్న కాన్సెప్ట్ లో ఉన్న మూర్తికి ఈ దివ్య బహుబాగా నచ్చేయటంతో డ్రైవింగ్ పేరుతో ఆమెకు దగ్గరయ్యి దివ్యను ప్రేమలోకి దింపాడు. ఇక మూర్తి ప్రేమ తాపంలో తడిసిపోయిన దివ్య అతని ప్రేమంతా నిజమే అనుకొని తన సర్వం అతనికి సమర్పించుకుంది. కట్ చేస్తే దివ్య గర్భవతి అయింది. దీంతో ఆమె ఆ విషయాన్ని ప్రియుడికి చెప్పింది. ఇక ఆ విషయం విన్న ప్రియుడు అయితే వెంటనే వెళ్లి కడుపు తీయించుకో అని ఓ ఉచిత సలహా ఇచ్చాడు. ఇక ఆ సలహా విన్న దివ్య కళ్ళు బైర్లు కమ్మాయి. ప్రియుడి నోటి నుండి ఆ మాటలు అస్సలు ఊహించలేదామె. కానీ ప్రియుడు మాత్రం నేను వాడుకొని వదిలేసే టైప్ అని చెప్పి ప్రియురాలి కళ్ళు తెరిపించాడు. ఇద్దరం మోసపడ్డాం, ఇద్దరం ఎంజాయ్ చేశాం. ఇద్దరు కోరికలు తీరినప్పుడు మధ్యలో ఆ కడుపు ఎందుకు, దాన్ని మోయటం ఎందుకు, వెళ్లి తీయించుకో అన్నాడు. ఇక ఆ మాటకి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ అడ్డం తిరిగినట్లుగా ప్రియుడి మాటలకు అడ్డం తిరిగిందామె. 6 నూరైనా నేను గర్భాన్ని తీయించుకోనంది. తీయించుకోకపోతే 9 నెలలు మోసి బిడ్డని కను. ఆ తర్వాత బిడ్డను నువ్వే పెంచుకో, నాకు సంబంధం లేదు. ఆ బిడ్డను నా బిడ్డగా నేను స్వీకరించను అన్నాడు ప్రియుడు. ఇక ఆ మాటలకు దివ్య నీ బిడ్డను నీ బిడ్డగా ఎందుకు ఒప్పుకోవు? అయినా నన్ను పెళ్లి చేసుకుంటా అని మాటిస్తేనే కదా నేను నీతో తప్పు చేసి గర్భవతినయ్యాను. కానీ ఇప్పుడు ప్లేట్ మారుస్తున్నావు. అయినా నువ్వు మాట మార్చినంత ఈజీ కాదు నా కడుపులో ఉన్న బిడ్డను తీయించుకోవటం. నేనసలు ఆ పని చెయ్యనే చెయ్యను. నువ్వు అర్జెంటుగా నన్ను పెళ్లి చేసుకో. లేకపోతే నీ యవ్వారం ఎక్కడ తేల్చాలో అక్కడే తేలుస్తా అని ప్రియుని బెదిరించింది. ఇక ప్రియురాలు సైలెంట్ గా ఉంటుందిలే అనుకుంటే తనకే రివర్స్ అయ్యి బెదిరిస్తూ ఉండటంతో మూర్తి తగ్గక తప్పలేదు. కారణం ఆమె తను అన్నట్లుగా చేస్తే తన బండారం మొత్తం బయటపడి తనకు చెప్పు దెబ్బలు ఆపై జైలు జీవితం తప్పదు అనుకొని తప్పక మరో ఆప్షన్ లేక దివ్య మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత కొంతకాలానికి దివ్య నెలడు నిండటంతో ఆమె తన పుట్టిల్లేన కొత్తూరుకు వెళ్లిపోయింది. అక్కడ తన పేరెంట్స్ తో ఉంటూ నెలలు నిండాక ఓ పాపకి జన్మనిచ్చింది. ఇక భార్య బాగోగులు పాప బాగోగులు చూసేందుకు మూర్తి అప్పుడప్పుడు ఆమె పుట్టింటికి వెళ్లేవాడు. అయితే స్టోరీలో ఇక్కడ నుండే మరో మలుపు తిరిగింది. ఎప్పుడైతే మూర్తి భార్యని పాపను చూసే వంకతో ఆమె ఇంటికి వెళ్లటం మొదలు పెట్టాడో అప్పుడే ఈ మూర్తికి తన భార్య దివ్య మేనకోడలు పరిచయమైంది. ఆమెది తిరుపూర్. చెన్నైలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ చదువుతుంది. దివ్యకు మేనకోడలే కావటంతో ఆమె తరచుగా దివ్య ఇంటికి వెళ్లేది. ఇక అప్పుడే అక్కడ ఆమెను చూశాడు మూర్తి. చూడగానే ఆమెకు ఆకర్షితుడైపోయాడు. వెంటనే దివ్యకు చెప్పిన ప్రేమ పాఠాలన్నీ ఆమెకు కూడా చెప్పాలని అతని మనసు ఉబలాట పడిపోయింది. అందుకే మెల్లగా ఆమెను మాటల్లోకి దింపి తన బుట్టలో వేసుకున్నాడు. కట్ చేస్తే ఆమె మూర్తి ఒళ్ళో వాలిపోయింది. దీంతో రెచ్చిపోయాడు మూర్తి. పైగా తనింట్లో భార్య కూడా లేకపోవటంతో ఇక నన్ను ఆపేవారే లేరంటూ ఏకంగా ప్రియురాలిని ఇంటికి తెచ్చుకొని గడపడం స్టార్ట్ చేశాడు. అలా కొన్నాళ్లు ప్రియురాలితో సావాసం చేసేసరికి మూర్తి కాంతాదాసుడైపోయాడు. తన ప్రియురాలికి మించిన ప్రపంచమే లేదన్న భ్రమలోకి వెళ్లిపోయాడు. అందుకే కొత్త ప్రియురాలిని పెళ్లాడి కొత్త శృంగార లోకంలోకి వెళ్లిపోవాలి అనుకున్నాడు. ఇక ఆ పెళ్లికి ప్రియురాలు కూడా ఒప్పుకున్నా మరి నీ భార్యని ఏం చేస్తావు? ఆమెని మన పెళ్లికి ఎలా ఒప్పిస్తావంది. అదంతా నాకు వదిలేయి నేను చూసుకుంటా అని హామీ ఇచ్చాడు మూర్తి. ఇక అప్పటి నుండి భార్యని ఎలా చంపేసి ఆమె అడ్డు తొలగించుకోవాలని ఆలోచించాడు. ఇక ఆ ఆలోచనతోనే ఓ దరిద్రపు ప్లాన్ చేశాడు. ఇక అతను ఆలోచించి ప్లాన్ చేసిన ప్లాన్ ఎంత వరస్ట్ అంటే ఆరోగ్యంగా ఉన్న తన 2 కిడ్నీలు పాడైపోయాయని భార్యకు చెప్పి ఆమెను నమ్మించి ఆమెంతటా ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా ప్లాన్ చేశాడు. అదెలాగంటే భార్య పాపని తీసుకుని పుట్టింటి నుండి వచ్చాక ఓ రోజు ఆమెను కూర్చోబెట్టి నాకు మొన్న ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్ కి వెళ్ళా. అక్కడ డాక్టర్స్ నన్ను టెస్ట్ చేసి నా 2 కిడ్నీలు కొట్టేశాయని చెప్పారు. ఇంకో 4 వారాలకు మించి నేను బ్రతకనని తేల్చేశారు. అందుకే మనిద్దరం ఆత్మహత్య చేసుకుని చనిపోదాం. నేను చనిపోయాక నువ్వు ఒక్కదానివి బ్రతకలేవు. పైగా చావైనా బ్రతికైనా ఇద్దరం కలిసే అని బాసలు చేసుకున్నాం కదా. అందుకే ఆ మాటలనే నిజం చేద్దాం. వెంటనే ఇద్దరం ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అన్నాడు. అయితే అందుకు దివ్య అస్సలు ఒప్పుకోలేదు.
మనిద్దరం చనిపోతే మన పాప అనాథ అయిపోతుంది. అందుకే ఆ పని నేను చేయనంది. కానీ మూర్తి మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకునేలా శతవిధాలా ట్రై చేశాడు. భార్య ఆత్మహత్య చేసుకోవడానికి ఒప్పుకుంటే ఆమెతో పాటు తను కూడా ఆత్మహత్య చేసుకున్న వాడిలా బిల్డప్ ఇచ్చి భార్య చనిపోయాక ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలనేది అతని ప్లాన్. కానీ ఆ ప్లాన్ అస్సలు వర్కౌట్ కాలేదు. అందుకే మరో రూట్ లో భార్యను చంపేయాలి అనుకుని సెప్టెంబర్ నెలలో భార్యతో నాకు చివరి రోజులు వచ్చేశాయి. అందుకే ఇద్దరం గుడికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుందామన్నాడు. భర్త చెప్పిందంతా నిజమే అనుకొని అతను మరికొద్ది రోజుల్లో చనిపోతాడని ఏడుస్తూనే భర్తతో కలిసి గుడికి బయలుదేరిందామె. అయితే భార్యను బైక్ పై ఎక్కించుకున్నాక గుడికి కాకుండా భార్యను తన డ్రైవింగ్ స్కూల్ కి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్ళాక తన ప్లాన్ లో భాగంగానే నిద్ర మాత్రలు కలిపిన టాబ్లెట్స్ ని కూల్ డ్రింక్ లో కలిపి ఆమె చేత తాగించాడు. దీంతో మత్తులోకి వెళ్లిపోయింది దివ్య. ఆ వెంటనే ఆమెను నిర్జీవ ప్రదేశానికి తీసుకువెళ్లి మత్తులో ఉన్న భార్యపై ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుండి పారిపోయాడు. అయితే ఆమె అరుపులు విని అటుగా వెళ్తున్న వారు చూసి ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. ఆ తర్వాత విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు హాస్పిటల్ కి చేరుకొని దివ్యను విచారించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆమె దాదాపుగా కాలిపోవడంతో పోలీసులకు నోరు తెరిచి ఏం జరిగిందో చెప్పలేకపోయిందామె. ఇక ఆ తర్వాత రోజే చికిత్స పొందుతూ దివ్య చనిపోయింది. ఇక వారి ప్రాథమిక విచారణలో ఆమె దివ్య అని తేలింది. ఇక మరో పక్క దివ్య ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఆమె పేరెంట్స్ ఆమె ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో ఆమె లేకపోవడంతో వెళ్లి దివ్య మిస్ అయిపోయిందని కేసు పెట్టారు. పైగా అల్లుడు మూర్తి అడ్రస్ లేకుండా పోయాడని పోలీసులకు అతని మీదే మాకు డౌట్ ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ మూర్తి ప్రియురాలని పాపని తీసుకొని వేలూరు జిల్లాలోని వాలాజీకి అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కి పారిపోయాడు. అక్కడ తన ఫ్రెండ్ ఇంట్లో ప్రియురాలతో సెటిల్ అయిపోయాడు. అయితే కూతురు బయటకు వెళ్తా అని చెప్పి తిరిగి ఇంటికి రాకపోవడంతో వారు వెళ్లి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టారు. పైగా మూర్తి తమ కూతురు వ్యవహారం వారికి తెలిసి మందలించడంతో ఇప్పుడు తమ కూతుర్ని మూర్తినే కిడ్నాప్ చేసి ఉంటాడని పోలీసులకు చెప్పారు. ఇక ఓ పక్క దివ్య పేరెంట్స్, మరో పక్క మూర్తి ప్రియురాలి పేరెంట్స్ ఇద్దరు మూర్తిని టార్గెట్ చేసి చెప్పడంతో పోలీసులు మూర్తిని పట్టుకుంటే అన్ని తేలతాయని అతని కోసం తీవ్రంగా గాలిస్తూ ఉండగా ఇక ఆ విషయం తెలుసుకున్న మూర్తి తన 2 కిడ్నీలు పాడైపోయాయని, అందుకే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నానని, అందుకే తన కోసం వెతకొద్దని దొంగ ఏడుపులు ఏడుస్తూ మాయమాటలు చెప్పి ఓ వీడియో రికార్డ్ చేసి పోలీసులకు పంపి తను పట్టుబడకుండా ఉండాలని తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. అయితే ఆ వీడియో చూసిన పోలీసులు మూర్తి ఫోన్ స్విచ్ ఆఫ్ అని తెలుసుకొని అతని చివరి లొకేషన్ వేలూరు వాలాజీ నుండి వచ్చిందని మొబైల్ టవర్ ఆధారంగా అక్కడికి వెళ్లి మూర్తి ఇంటికి వెళ్లారు. కానీ అప్పటికే మూర్తి పోలీసులు తన కోసం వస్తున్నారని తెలుసుకొని తెలివిగా అక్కడి నుండి ప్రియురాలని పాపను తీసుకొని ఓ గోల్డ్ షాప్ కి వెళ్లాడు. అక్కడ పెళ్లికి కావలసిన బంగారు నగలను కొన్నాడు. ఆ తర్వాత బట్టల షాప్ కి వెళ్లి బట్టలు కొన్నాడు. అలా మూర్తి రాష్ట్రాలు దాటి రాష్ట్రాలు, అలా 5 రాష్ట్రాలు తిరిగి చివరిగా తంజావూరుకు పారిపోయాడు. ఇక అతన్ని పట్టుకోవాలని పోలీసులు బృందాలుగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా అతను తంజావూరు పారిపోయాడని తెలుసుకొని అక్కడికి వెళ్లి మూర్తిని మాటేసి పట్టుకున్నారు. అతనితో పాటే వారికి అతని ప్రియురాలు కూడా దొరికింది. ఆమెను మందలించి వారి పేరెంట్స్ కి అప్పగించి పాపను అనాథాశ్రమంలో చేర్చి మూర్తిని అరెస్టు చేశారు పోలీసులు. విచారణలో మూర్తి తనే తన ప్రియురాలతో పెళ్లి కోసం అడ్డంగా ఉన్న తన భార్యని పెట్రోల్ పోసి చంపేశానని చెప్పాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.